2004 మే నెల 4వ తేదీ ఏం జరిగిందంటే రోహిత్ దివాకర్ జ్యోతి చేత కాల్చి చంపబడ్డానికి ముందు రోజు. ఆ రోజు అసలు ఏం జరిగిందో నా కళ్ళారా చూసింది నేను అలాగే చెప్తాను. ఆ రోజు సాయంత్రం నా ఇంటి ముందు ఎప్పట్లాగే కూర్చొని పేపర్ చదువుతున్నాను. సరిగ్గా అప్పుడే జ్యోతి కూతురు సైకిల్ తొక్కుకుంటూ ఆడుకుంటోంది. ఆ సమయంలో ఒక పసుపు కలర్ కారు నా ఇంటిని క్రాస్ చేస్తూ వెళ్ళింది. కొత్తగా ఓ కారు నా ఇంటిని దాటుకుంటూ వెడుతోంది అని నేను ఆలోచిస్తూ పేపర్ చదువుతున్నాను. సడన్ గా అమ్మా అమ్మా అని ఓ పాప కేకలు నాకు వినిపించాయి. నేను వెంటనే లేచి వెళ్లి చూశాను. వెళ్లి చూస్తే ఆ పసుపు కలర్ కారు వెనకాల జ్యోతి పరిగెత్తుకుంటూ వెళ్తోంది. కారులో ఉన్న ఇద్దరు కుర్రాళ్లు ఆ పాపను బలవంతంగా లోపలికి లాగేశారు. కారు వేగంగా వెళ్ళిపోతోంది. మేమిద్దరం పరిగెత్తుకుంటూ స్టాప్ ఇట్. బాగుంది పెద్దిరాజు. జ్యోతి కూతురు రోడ్డు మీద ఆడుకుందట, అప్పుడు కారు వచ్చిందట, అది పసుపు కారట, అది రోహిత్ కారట.